దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నవమి బ్రహ్మోత్సవాలు ఈ రోజు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవ ఆరంభం, తిరుమంజనం కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా శ్రీరాముల వారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన తిరుమంజన సేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. భక్తుల కులాహలంతో జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు రోజుకొక రకం పువ్వులతో ప్రత్యేక పుష్పార్చనలు జరగనున్నాయి. నేడు ఉగాది కావడంతో తొలి రోజు పుష్పార్చనల్లో భాగంగా మల్లె పువ్వులు, మరువంతో ఉత్సవమూర్తులకు పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.